హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. వైఎస్ఆర్ పెన్షన్ కానుక నుంచి అయితే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. జనవరి నెల నుంచి అయితే పెంచిన పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. అయితే పెన్షన్ కానుకపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. జనవరి నెలలో పెంచిన పెన్షన్ అయితే నిలిపివేస్తూ ప్రభుత్వం కొత్త నిర్ణయం అయితే తీసుకుంది. సాధారణంగా ప్రతి నెల 1వ తారీఖునైతే 70-80% వరకు పెన్షన్ ప్రతి ప్రాంతంలోని అందజేస్తారు. కానీ ఈసారి ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయం అయితే తీసుకుంది. ఇక వాటి వివరాల్లోకి వెళ్తే, జనవరి నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీని విడతల వారీగా అందించనున్నారు. 1 నుంచి 8 వరకు పింఛన్ల పంపిణీ చేయనుండగా మొదటి 2 రోజులు ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే అందించనున్నారు. సాధారణంగా చూసుకుంటే ప్రతి నెల 1వ తారీఖునే పింఛను 70-80% వరకు అందజేస్తారు. కానీ వచ్చే నెల నుంచి విడతల వారీగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే అందించనున్నారు. సీఎం జగన్ జనవరి 3న కొత్త పింఛన్ల పంపిణీని ప్రారంభించనున్నారు. ఈ ఏడాది నవంబర్ 30 వరకు దాదాపుగా 2.14 లక్షల మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా వాటిలో 1.17 లక్షల మందిని అర్హులుగా గుర్తిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈసారి పెన్షన్ కానుకను విడతల వారీగా అయితే అందించనున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే పెన్షన్ అయితే అందజేస్తారు. అయితే ప్రతి ఒక్కరికి అయితే పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. కానీ ఈసారి విడతల వారీగా అందించడం వల్ల కాస్త ఆలస్యం అయితే అవుతుంది.